హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను సింపుల్ అండ్ ఈజీగా ఆలు అండ్ గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేస్తారో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఒక కడాయిలో మనం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, మిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత మనం దంచి పెట్టుకున్న తెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత హై టు లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా టోస్ట్ చేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టిన ఆలు అండ్ చిక్కుడుకాయ వీడియోలో చూపించే విధంగా వేసుకొని హై టు లో ఫ్లేమ్ చేసుకుంటూ మనం టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపిన తర్వాత మనం కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా హై టు లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపే హై టు లో ఫ్లేమ్లో చేస్తూ కలుపుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేయాలి. క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 5 minutes వదిలేసిన తర్వాత మనం ఒక పెద్ద టమాటా తీసుకొని దాన్ని ముక్కలుగా చేసుకొని వీడియోలో చూపించే విధంగా వేసుకొని తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేయాలి. క్యాప్ పెట్టేసిన తర్వాత ఇవన్నీ చక్కగా మగ్గిన తర్వాత మనం రుచికి తగినంత కారం, మసాలా అండ్ నేను ఇక్కడ మ్యాగీ మసాలా కూడా యూజ్ చేస్తున్నాను. మ్యాగీ మసాలా సూపర్ టేస్ట్ వస్తుంది కర్రీస్కి కానీ ఫ్రైస్కి కానీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సో అంతే, ఇంకా ఇవన్నీ చక్కగా కలుపుకుంటూ మనం ఇంకా ఏమైనా వాటర్ ఏమైనా కావాలి మీరు అనుకుంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ డ్రై అనిపిస్తుంది అనుకుంటే, లేదు అనుకుంటే ఈ విధంగా కూడా వదలొచ్చు. లైట్గా నేనైతే వాటర్ వేసుకున్నాను అండ్ నేను ఇక్కడ షుగర్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకు అంటే చిక్కుడుకాయ కొంచెం చేదుగా ఉంటుంది కదా, సో లైట్గా షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఇది కూడా ట్రై చేయండి. ఇంకా అంతే, క్యాప్ పెట్టేస్తే మనకి కర్రీ ఈజ్ రెడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.